హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈ రోజు వీడియోలో మనం చూస్తున్నాము లుంబిని పార్క్ అయితే వెళ్తున్నాం అన్నమాట అక్కడ లోపలికి వెళ్ళాక బోట్లో ఎక్కి చక్కగా బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాము అనుకుంటున్నారా అదేనండి మన తెలంగాణ సెక్రటరేట్ దగ్గర అయితే ఉన్నాం ఒకసారి చూసేయండి సెక్రటరేట్ మీదుగా లుంబిని పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఓకే మొత్తానికైతే ఇక్కడ లోపలికి వెళ్ళాక చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చాలా చక్కగా చూడదగ్గ ప్రదేశాలు అయితే అనమాట ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు హైదరాబాద్ వచ్చామంటేనే మనకు చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ చూసినారా సెక్రటరేట్ అయితే ఎదురుగా బాగా చక్కగా కనిపిస్తుంది కదండి ఓకే మొత్తానికైతే ఇప్పుడైతే ఇక్కడికి వస్తే దగ్గరలో అయితే వచ్చేసామండి ఇంకా దానికి ఎదురుగానే ఉంటుందన్నమాట లుంబిని పార్క్ వచ్చేసి అక్కడ పార్కులో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఆ టికెట్ తీసేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఓకే కానీ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒక సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మనకి బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది చక్కగా ఇక్కడ ఎదురుగా సెక్రటరేట్ అయితే కనిపిస్తుంది కదా ఒక్కసారి అయితే సరౌండింగ్ మొత్తం అయితే చూపిస్తున్నా చూసేయండి ఇది లుంబిని పార్క్ అనమాట పక్కన ఇక్కడ అమరవీరుల స్తూపం అయితే కనిపిస్తుంది కదండి ఈ స్తూపం కూడా ఉంది ఓకే మొత్తానికి ఇంక ఇక్కడ మొత్తం ఒక రౌండ్ ఇదిగో బిర్లా మందిర్ కనిపిస్తుంది అని చెప్పాను కదా బిర్లా మందిర్ అయితే చూసేయండి ఇక్కడ నుంచి ఓకే ఇప్పుడైతే పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట లుంబిని పార్క్ లోపలికి వెళ్ళి చక్కగా లోపలికైతే వెళ్ళాము పిల్లలందరితో వెళ్ళాం కదండి కానీ ఎండ అండి బాబోయ్ ఎంత ఫుల్ ఎండ ఎంత వాటర్ తాగినా డ్రింక్స్ తాగినా తాగాలనే అనిపిస్తుంది కానీ మనకి హైదరాబాద్లో ఎక్కువగా లెమన్ సోడాసే కనిపిస్తాయి అంటే నిమ్మకాయ సోడాలే కనిపించినాయి ఓకే మొత్తానికైతే లోపలికి వచ్చేసి చక్కగా ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ టికెట్ వచ్చేసి కిడ్స్కి వచ్చేసి 10 రూపీస్ పెద్దవాళ్ళకి వచ్చేసి 20 రూపీస్ టికెట్ అనమాట టికెట్ అయితే తీసుకున్నాము ఇప్పుడు టికెట్ తీసుకొని ఒక వ్యూ అంతా ఎంజాయ్ చేస్తా లోపలికి అయితే వెళ్ళామండి కానీ లైఫ్లో అయితే మర్చిపోలేమండి ఈ రోజును మాత్రం ఎందుకంటే అక్కడ ఒక చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట ఓకే మొత్తానికి ఈ విధంగా వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ అయితే లోపలికి అయితే వెళ్ళాము మేమైతే మార్నింగ్ టైంలో వెళ్ళామండి ఈవినింగ్ టైంలో వెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగుండేది లైటింగ్స్తో అంతా పార్క్ మొత్తం కలకల్లాడుతూ కనిపించేది అనమాట అండ్ అంతేకాకుండా క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట మార్నింగ్ టైం వెళ్ళాం కదా కొంచెం రష్ అనేది తక్కువగా అనిపించింది నాకైతే ఓకే మొత్తానికైతే లుంబిని పార్క్ అయితే వచ్చేసాము ఇక్కడ బోటింగ్ ఎక్కుదామని చూస్తున్నాము ఓకే బోటింగ్ ఎక్కుదామని చూస్తూ ఉంటే ఆ చివరి దాకా వెళ్ళి ఏవేం బోట్స్ ఉన్నాయి ఏ బోట్ ఎక్కాలి అని మొత్తం అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలైతే ఏదో సరదాగా మాట్లాడుకుంటూ అన్నీ తిరిగేసామన్నమాట కానీ అక్కడ మేము వెళ్ళాక ఇంకా బోటింగ్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట ఓకే మొత్తానికి తర్వాత టికెట్స్ అయితే కౌంటర్ ఓపెన్ చేశారు టికెట్ కౌంటర్ ఓపెన్ చేశాక ఇంకా అక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి కానీ ఇక్కడ మొత్తానికి చూసారా ఇక్కడ బుకింగ్ కౌంటర్ అని ఉంది అలాగే స్పీడ్ బోట్ కౌంటర్ కూడా ఉంది మనకి ఇక్కడ కొన్ని బోట్స్ ఎంత కాస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ పక్కన షాప్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇంకా షాప్స్ మొత్తం అయితే ఓపెన్ చేయలేదు కానీ కొన్ని అయితే ఓపెన్ చేశారు మేము వెళ్ళేటప్పటికి ఓకే మొత్తానికి ఇక్కడ బోట్లు అయితే చూస్తూ ఉన్నారు పిల్లలు అయితే ఆ చివరి వరకు వెళ్ళి ఏ బోట్ బాగుంది ఏది అని అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఓకే మొత్తానికి మేమైతే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ వెళ్ళి హుస్సేన్ సాగర్ వెళ్ళడం ఓకే మొత్తానికి హైదరాబాద్ వెళ్ళాము హుస్సేన్ సాగర్ చూసాము అయిపోయింది ఓకే మొత్తానికి వచ్చాం కదండి ఇంక ఇప్పుడు బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దామని వెయిట్ చేస్తున్నారు ఈలోపు మా ఆకాష్ వెళ్ళి చక్కగా టికెట్స్ అయితే తీసుకొచ్చాక మనకి ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి కొంచెం పర్వాలేదు అంతగా త్వరగానే అయిపోయింది వెళ్ళి చూసి రావటం ఓకే మొత్తానికి ఈ విధంగా బోట్స్ అన్నీ ఒక రౌండ్ తిరుగుతూ ఉన్నాము ఇవన్నీ తిరిగాక ఈలోపు మా ఆకాష్ వచ్చేసి టికెట్స్ తీసుకొని అయితే వచ్చాడు వ్యూ మొత్తం ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత చక్కగా ఉందో కదండి ఇక్కడి నుంచి చక్కగా హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడిని చూసాము అన్ని చుట్టుపక్కల వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది అది కూడా చూసాము మొత్తం ఇక్కడ చూసారా వెల్కమ్ టు తెలంగాణ అని రాస్తుంది కదండి మొత్తానికి ఈ విధంగా అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట ఓకే ఇక్కడ మొత్తం పిల్లలందరూ ఇంకా ఓపెన్ చేయలేదని ఒక రౌండ్ అయితే తిరుగుతూ ఉన్నారు హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడిని చూస్తున్నారు కదండి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి ఓకే టికెట్స్ అయితే తీసుకొని వచ్చేసారు ఇప్పుడు ఆ టికెట్స్ తీసుకొని రాగానే చూడండి ఇక్కడ మొత్తానికి పిల్లలకి మాకు అందరికీ టికెట్స్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నామండి
ఫస్ట్ మేమే వెళ్ళాము అనుకుంటున్నాం మేబీ, ఎందుకంటే అక్కడ ఇంకా ఎవరు రాలేదు. మేము టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. తర్వాత ఒకళ్ళొకళ్ళుగా వస్తూ ఉన్నారు. ఓకే, మొత్తానికి లోపలికి వెళ్ళి హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం అన్న ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది మాలో. మొత్తానికి ఈ విధంగా అయితే వెళ్ళిపోతున్నామండి. చక్కగా బోటింగ్ లోపలికి వెక్కేసి బోట్లో నుంచి అటువైపు వెళ్తున్నామన్న ఆనందం ఉంది. కానీ నైట్ టైం అయితే ఈ లైటింగ్స్ అవి ఇవి చాలా అంటే చాలా బాగుండేవి అనిపించింది. ఓకే, మొత్తానికి ఈ విధంగా బోట్ లోపలికైతే ఎలాగోలా వచ్చేసాము. ఈ విధంగా లోపలికైతే వచ్చేసాక అక్కడ బోట్లో నుంచి హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడిని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామన్నమాట. పిల్లలందరం చక్కగా సరదాగా మాట్లాడుకుంటా వెళ్ళాము. మీలో ఎంతమంది హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి దగ్గరికి వెళ్ళారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మొత్తానికి టోటల్లీగా అయితే బోట్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ హుస్సేన్ సాగర్ దగ్గరికైతే బుద్ధుడి దగ్గరికైతే వెళ్తున్నాము. చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. ఓకే, మొత్తానికి ఇక్కడ మా పిల్లలందరితో చక్కగా ఒక సెల్ఫీ అయితే దిగేస్తున్నా చూసేయండి. ఫుల్ ఆఫ్ ఎండ అనమాట. ఆ రోజైతే మా ఎండ మొత్తం మా ఫేసుల మీదే ఉన్నట్టు అనిపించింది. ఫేసులు కూడా మొహాలన్నీ మాడిపోయినట్టు అనిపించినాయి నాకైతే. మొత్తానికి ఇంకా బోట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. బోట్ స్టార్ట్ చేసే అతను అయితే వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా బోట్ స్టార్ట్ చేసే అతను వచ్చేస్తే ఇంకా అయితే వెళ్ళిపోవాలి మేము అనుకుంటూ ఉన్నాము. ఈలోపు ఆ బోట్ స్టార్ట్ చేసే అతను కూడా వచ్చేసాడు. బోట్ డ్రైవింగ్ అయితే చేసేస్తున్నాడు. చక్కగా రివర్స్ చేసుకుంటున్నాడు ఫ్రంట్కి బ్యాక్కి అనుకుంటూ. మొత్తానికైతే బోట్ స్టార్ట్ చేశారు. ఇంకా హుస్సేన్ సాగర్ లోపల నుంచి చూస్తే మనకు ఒక పక్క అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుందండి. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూని చూసాము. అలాగే ప్రతి ఒక్కటి కనిపిస్తాయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా అయితే చూస్తూ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. కానీ హైదరాబాద్ అంటేనే మాటలు కాదండి బాబోయ్. హైదరాబాద్ అంటేనే ఫుల్ జనాలు అండ్ అలాగే ఫుల్ ట్రాఫిక్ కూడా అనమాట. మనం ఎక్కడికైనా 1 అవర్లో రీచ్ అవుతాము అనుకుంటే అది 1 అవర్ కాకుండా 1.5 అవర్ లేదా 2 అవర్స్ అవుతుంది రీచ్ అవ్వడానికి. అంత ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగానే మనం 1 అవర్లో చేరుతామనేది 2 అవర్స్లో వెళ్ళాల్సి వస్తుంది. కానీ మొత్తానికైతే ఎలాగోలా అన్నీ చూసుకుంటూ వచ్చేసామండి. మొత్తానికి ఎండలో తిరిగి ఫేస్ అంతా అయితే బ్లాక్ అయితే అయిపోయిందనమాట. ఓకే, ఇక్కడైతే చూస్తున్నట్లయితే బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. వావ్, ఇంకా దగ్గరలో ఉన్నాము అనుకుంటున్నాం. ఇక్కడైతే ఇప్పుడు ఫాస్ట్ బోట్ అయితే వెళ్తుంది. చెప్పాను కదండి స్పీడ్ బోట్ అయితే వెళ్తుంది అని. ఇప్పుడు ఒక బోట్ అయితే వస్తుంది చూడండి. ఆ బోట్ అయితే స్పీడ్ బోట్ అనమాట. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. ఓకే, మొత్తానికి ఈ విధంగా బోటు వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ అయితే హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే, మీరు ఎవరు వెళ్ళారో కామెంట్ చేయమని చెప్పాను కదా. ఓకే అండి, ఇంకా ఏమేం ప్లేసెస్ చూశారు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను ఏ ప్లేసెస్ చూశాను, మీరు హైదరాబాద్లో ఏ ప్లేసెస్ చూశారు అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హుస్సేన్ సాగర్ కూడా చూసారా అయితే కామెంట్ చేయండి. ఓకే, మొత్తానికి ఇక్కడైతే బోట్ అయితే ఆపేశారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళేసి ఏముంది బుద్ధుడి చుట్టూతా ఒక రౌండ్ వీడియో అయితే తీసుకొని మొత్తానికి బయటకైతే వచ్చేసాను. అక్కడ ఒక చిన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగేసి మొత్తానికి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇదేనండి మా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన వ్లాగ్ వచ్చేసి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతకీ వీడియో బోర్ కొట్టిందా? బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మొత్తానికి వచ్చేసాం కదా. ఇక్కడైతే ముందుగా అయితే ఫొటోస్ అయితే దిగేస్తున్నాము. హైదరాబాద్ వచ్చాము, హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చాము, బుద్ధుడి దగ్గరికి వచ్చాము. ఒక ఫొటోస్ అయితే దిగేసి టోటల్లీ ఫోటో సెక్షన్ అయితే అయిపోగానే చుట్టూతైతే ఎలా ఉంది అనేది అది కూడా వీడియో అయితే తీసాను, చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో అయితే వచ్చేసింది. ఇంకెంత ఒక 2 minutesలో వీడియో అయితే అయిపోతుంది. ఇంకా ఇది మొత్తం చూసేసి చక్కగా మనం వీడియో క్లోజ్ చేసేద్దాం. ఎంతో ప్రశాంతంగా కనిపించే బుద్ధ భగవానుడు అండ్ అలాగే ఇక్కడి నుంచి సెక్రటరేట్ కనిపిస్తుంది, బిర్లా మందిర్ కనిపిస్తుంది, ఒక పక్కన అమరవీరుల స్తూపం కనిపిస్తుంది, ఇంకొక పక్కన ఇక్కడ చూస్తున్నారా అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం వ్యూ మొత్తం అయితే ఎంజాయ్ చేస్తూ అయితే బయటకైతే వచ్చామండి. ఓకే, మొత్తానికి టోటల్లీ హుస్సేన్ సాగర్ చుట్టూతో ఎలా ఉండిద్ది మనం దగ్గర నుంచి అయితే నేను చూడలేదు.
ఫస్ట్ టైం అయితే చూసాను అనమాట. లోపల బుద్ధుడి దగ్గర చుట్టూతా గ్రౌండ్ ఎలా ఉంటుంది అని. చక్కగా ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు చూసారా, క్యూట్ పాపతో ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఓకే, మొత్తానికి ఇక్కడ బుద్ధుడికి కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. బుద్ధ భగవానుడికి బాయ్ చెప్పేసి బోట్ అయితే ఎక్కేసాను అనమాట. మళ్ళీ బోట్లో అయితే రిటర్న్ అయితే అయిపోయాము. మొత్తానికి టోటల్లీ అయితే వీడియో అయితే ఇదే అండి. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసారు కదండి, ఇప్పుడైతే మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా విజిట్ అయితే చేస్తున్నాము, అంటే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడి నుంచి. సో పిల్లలందరూ అయితే వెళ్ళిపోయారు. ఇది లుంబిని పార్క్ లోపల నుంచి వెళ్ళాలి. ఇక్కడ బుల్ ఎక్కుదామని చూశాడు మా అబ్బాయి, కానీ ఇక్కడ బుల్ అయితే క్లోజ్ చేసింది. అండ్ ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుండేది, లైటింగ్స్తో అదిరిపోయేదన్నమాట. కానీ ఇక్కడ ఈవినింగ్ టైం రాలేదు కాబట్టి ఓకే, బాగా ఎండగా ఉందని చెప్పేసి ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. బయటకు వచ్చేటప్పుడు ఇంకో వేర్లో నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడైతే హోటల్ కనిపిస్తుంది, ఉడిపీస్ హోటల్ అని. అమోఘం ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. ఓకే, మీ అందరికీ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.